నమస్కారం అండి. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి చింతం. నేను ఆర్ఎన్ఆర్ కాలేజెస్ కరెస్పాండెంట్. 2 రోజుల క్రితం మన కాలేజీలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. మేము చాలా చింతిస్తున్నాము. ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాము. ఈ క్లిష్ట సమయంలో నాకు తోడుగా నిలిచిన మీడియా మిత్రులు కానీ, స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కానీ, పేరెంట్స్ కానీ, అండ్ కరస్పాండెంట్ చాలామంది స్కూల్ కరస్పాండెంట్స్ కానీ, కాలేజ్ కరస్పాండెంట్స్ కానీ కాల్ చేసి ఈ ధైర్యం చెప్పడం జరిగింది. ఇది చాలా అనుకోని సంఘటన. మమ్మల్ని చాలా బాధపడ్డాము ఈ విషయంలో. పబ్లిక్ లేక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేకుండా కొద్దిగా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో అందుకోసమని చెప్పేసి నా బాధ్యతగా యాజ్ ఏ కరస్పాండెంట్గా ప్రతి ఒక్క పేరెంట్కు నా బాధ్యతగా ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ జస్ట్ నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. అండ్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మనకు ఫస్ట్గా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వచ్చేసేసి యాజమాన్యం నిర్లక్ష్యం అని చెప్పేసి. యాజమాన్యం నిర్లక్ష్యం అనేది అక్కడ అవకాశమే లేదండి. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నాకు వచ్చేసి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇమీడియట్గా విత్ ఇన్ 5 minutes అండి. నా హౌస్ వచ్చేసి ఇక్కడ నుంచి 1/2 kilometer ఉంటుంది. 1/2 kilometer నుంచి జస్ట్ 3 minutesలో కాలేజ్ దగ్గర ఉన్నాను. 3 minutes నుంచి అమ్మాయిని తీసుకుంటేసేసి గట్టిగా అరుచుకుంటూ హేమ లైనా అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ అందరము ఎవరైతే ఉన్నామో 5-6 మంది ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్కి తీసుకెళ్ళడం మా ఉద్దేశం ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే కనుక ఆ బిడ్డను లాస్ట్ విషయంలో అయినా కానీ బతికించాలి, ఎలాగైనా కానీ మేము కాపాడుకోవాలి, మా బిడ్డను మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేశాము. అక్కడ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం లేదండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక అక్కడ చేర్చామో వాళ్ళు అప్పుడు కన్ఫర్మ్ చేశారు ఇట్లా అమ్మాయికి ప్రాణం లేకుండా తీసుకొచ్చారని చెప్పేసి. మనకు వచ్చేసేసి ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ మేడం గారు కానీ, లేదంటే కనుక మన వార్డెన్ కానీ, లేదంటే జూనియర్ లెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ పాప కదులుతుంది సార్, మనం ఎలాగోలా బతికించాలని చెప్పేసి మనం 108 కాల్ చేసినా కానీ 108 వచ్చేసి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటే ఒక సైడ్ మా భార్య మాట్లాడుతున్నారు 108తో, ఒక సైడ్ మా పాప 10th grade ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది. వాళ్ళకందరికీ సమాధానం చెప్పే లోపలే ఇమీడియట్గా నేను వచ్చేసి హాస్పిటల్లో చేర్చానండి. హాస్పిటల్లో చేర్చడానికి ఒకే ఒక కారణం వచ్చేసి ఆ బిడ్డను బతికిద్దామనే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. రెండోది వచ్చేసి నేను అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు వచ్చేసేసి మా స్టాఫ్ అందరూ వచ్చారు. స్టాఫ్ అందరూ కూడా సజెస్ట్ చేశారు, సార్ మీరు వచ్చేసేసి కాలేజ్కి వెళ్ళి కూర్చోండి సార్, ఎవరైనా వస్తే మాట్లాడండి, లేదంటే కనుక వచ్చేసి మీరు ఉండండి సార్, మీరు పక్కన ఉండండి, మేము చూసుకుంటామన్నారు. మన స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నారండి. దగ్గర వచ్చేసి అక్కడ మన స్టాఫ్ మెంబర్స్ 10 members ఉన్నారండి. ఎవరైతే వీళ్ళు వచ్చినా ఇమీడియట్గా వచ్చేసేసి మన స్టాఫ్ పై అడిగారు, మీరు హేమశ్రీ తరపున ఏంటి మీకు ఏం కావాలో ఏమని చెప్పేసి అడిగేటప్పుడు వచ్చేసి వాళ్ళు ఇమీడియట్గా దౌర్జన్యానికి పాల్పడడం వల్ల వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. ఎక్కడ పారిపోయినా కానీ చుట్టూ హాస్పిటల్ చుట్టుకారం ఉన్నారు. అక్కడ స్టాఫ్ లేరు అనేది అవాస్తవము. దయచేసి అర్థం చేసుకోండి. లేదనుకోండి మనకు ఎవరైనా నిపుణులు ఉంటే కనుక ఈ వీడియో చూసినప్పుడు వచ్చేసి గూగుల్ లుక్అవుట్లో చెక్ చేసుకోండి అక్కడ మా స్టాఫ్ ఉన్నారా లేదా అనేది. వీళ్ళు భయపడడానికి కారణం వాళ్ళు వచ్చేసి దౌర్జన్యం చేయడము, తరుముకునే పరిస్థితికి వచ్చేప్పటికి వీళ్ళు వచ్చేసేసి బాగుండదు. ఒక రెస్పెక్టబుల్ టీచర్ పొజిషన్లో ఉండేసేసి ఇలా చేయడం బాగోదు. ఏదన్నా దూషించినా లేదంటే కనుక ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కానీ బాగుండదనే ఉద్దేశంతో వాళ్ళు పక్కపక్కనే తిరుగుతున్నారు. ఇది వాస్తవము. రెండవది వచ్చేసేసి మనకు ఎక్కడైతే మన కాలేజీలో స్టాఫ్ లేదనడం వాస్తవం కాదండి. కాలేజీలో వచ్చేసేసి ప్రిన్సిపాల్ మేడం గారు, జేఎల్స్, వార్డను మొత్తం అందరూ వచ్చేసేసి ప్రిన్సిపాల్ మేడం గారు హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారండి. ప్రిన్సిపాల్ మేడం గారు హస్బెండ్ కూడా మన దగ్గర పనిచేస్తారు, ఫిజిక్స్ లెక్చరర్. ప్రిన్సిపాల్ మేడం గారు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు వచ్చేసి వాళ్ళు పైకి వెళ్ళేసేసి ఈ బయట చూసి వాళ్ళు భయపడేసేసి హడావుడి చూసి భయపడేసేసి పైకి వెళ్ళేసేసి ఒక రూమ్లో లాక్ చేసుకొని అక్కడ నుంచి కనీసం అంటే అండి తక్కువ లేకుండా నాకు వచ్చేసి గంటకు వచ్చేసి 200 నుంచి 300 మెసేజ్ పంపిస్తున్నారు. సార్ మమ్మల్ని కాపాడండి, ఎవరో బయట తిరుగుతున్నారు, అరుస్తున్నారు, వాళ్ళు దొరికితే చంపేస్తామంటున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇక్కడ కూడా ఎవరైతే ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నారో ఆయన పైన కూడా దౌర్జన్యం చేయడం జరిగిందండి. ఖచ్చితంగా మంచి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే కనుక కంప్లీట్గా ఈవెన్ మన ఎవరైతే ప్రిన్సిపల్ మేడం గారు కానీ లేదంటే అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఆ అమ్మాయికి ఏ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇచ్చామంటే అండి, ఆ అమ్మాయి వచ్చేసి మా స్టాఫ్ వార్డెన్ రూమ్లో పడుకుంటుందండి. వార్డెన్ రూమ్లో పడుకుంటే వార్డెన్ వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్. ఆ అమ్మాయి వచ్చేసి ఏఎన్ఎం చేసింది. ఆ అమ్మాయి వచ్చేసి హాస్పిటల్లో వద్దనుకొని ఇక్కడ పనిచేస్తున్నారు. షీఈ్ ఎడ్యుకేటెడ్. వార్డెన్ అంటే చదువులేని అమ్మాయి కాదు. ఆ అమ్మాయి రూమ్లో ఉంటుంది. ఆ అమ్మాయి రూమ్లో ఉన్నప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఏ విషయమైనా చెప్పేదానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. సో స్టాఫ్ విషయంలో స్టాఫ్ లేరు
స్టాఫ్ నిర్లక్ష్యం లేదంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అనేది కంప్లీట్గా అవాస్తవం అండి. దయచేసి పత్రికా మిత్రులు కానీ లేదంటే కనుక ఆన్లైన్ వీడియో చేసేవాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఒక్కసారి కనుక మమ్మల్ని మా దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుండేది. బట్ ఎనీవే అయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోకుండా అక్కడైతే కనుక మన స్టాఫ్ ఉన్నారండి. ఈవెన్ ఈ నలుగురు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ మేడం గారు కానీ జూనియర్ లెక్చర్స్ ఇద్దరు ఇంకా వార్డన్ అందరి ఫోన్ నెంబర్స్ తీసుకొని మీరు గూగుల్ లుక్అవుట్లో చూడండి. అదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో కూర్చొని వాళ్ళు ప్రాణభయంతో అసలు బయట కదలకుండా కంప్లీట్గా అసలు మేడం గారికి వచ్చేసి కొద్దిగా బీపీ కూడా ఉందండి, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కనీసం 6 hours హెల్డ్ అయ్యారండి. ఆ తర్వాత 6 గంటలకు 5:30 ఎప్పుడో వచ్చేసేసి మన 5th టౌన్ వేదాయపాలెం సిఐ గారు వచ్చేసేసి మీకేం పర్వాలేదమ్మని చెప్పేసి డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. అంతవరకు కూడా వాళ్ళు వచ్చేసి బిల్డింగ్లోనే ఉన్నారు. దయచేసి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొకటి మనకు మెజారిటీగా వినపడింది వచ్చేసి టార్చర్ అంటున్నారండి. యాక్చువల్లీ ఆ వర్డ్ యూజ్ చేయొద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ అమ్మాయికి మనం వీడియో కాల్స్ పర్మిట్ చేస్తున్నాము కాలేజీ నుంచి అంటే కనుక ఆ అమ్మాయికి ఎంత కంఫర్టబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారో అర్థం చేసుకోండి. ఒకటి. రెండోది వచ్చేసేసి ఆ అమ్మాయి సెక్షన్ మార్చడం ఎంత ఈజీ అంటే అండి, సెక్షన్ మార్పు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అడిగిన విషయం కూడా మాకు తెలీదు. సెక్షన్ మార్చడం ఎంత ఈజీ అంటే ఫస్ట్ పీరియడ్ ఒక సెక్షన్లో కూర్చుంటే రెండో పీరియడ్ వచ్చి రెండో సెక్షన్లో కూర్చోవచ్చు, మూడో పీరియడ్ కావాలంటే 3 సెక్షన్లో కూర్చోవచ్చు, ఏ లెక్చర్ నచ్చితే ఆ లెక్చర్ దగ్గర కూర్చోవచ్చు. నేను ఈ విషయం మాట్లాడేటప్పుడు వచ్చేసి మా జూనియర్ లెక్చర్ చెప్పారు. జూనియర్ లెక్చర్ వచ్చేసేసి సార్ ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చింది, ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నేను ఎక్కడైనా కూర్చొని చదువుకుంటా అన్నారు. మీరు చెప్పింది సార్ నువ్వు ఎక్కడైనా కూర్చొని చదువుకోరా, నీ రూమ్లో చదువుకో లేదంటే హాస్టల్లో చదువుకో లేదంటే ఇంకోతో ఎక్కడైనా కూర్చొని చదువుకో, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, నువ్వు హ్యాపీగా ఉంటారా, ఇప్పుడేం చదువు గురించి వరీ కావద్దు, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ 2-3 months వచ్చేసి మీరు సెటిల్ అవ్వండి ఫస్ట్, ఆ తర్వాత చదువుకోవచ్చు అని చెప్పారు. సో ఇంకోటి వచ్చేసేసి అండి యాక్చువల్లీ ఈ పేరెంట్స్ వచ్చేసి ఫోన్ ఇప్పుడు వాళ్ళకు ఎప్పుడు జరుగుతుందో ఇది వచ్చేసి ఆ అమ్మాయి ఎప్పుడు సెక్షన్ మారాలని అడిగిందో ఆ పేరెంట్స్ ఎందుకు నిలబెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ అమ్మాయికి మనం ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నామండి. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చేటప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి నాకు ఫస్ట్ సెక్షన్లో కూర్చుంటేంది, లాస్ట్ సెక్షన్లో కూర్చుంటేంది. వాళ్ళ మదర్ వచ్చేసి నాతో రిక్వెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ నేను వచ్చేసి కొద్దిగా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాను, నేనే సపోర్ట్ చేయాలి మా పాపకు అన్నప్పుడు వచ్చేసి పర్వాలేదమ్మా నేను చాలా మందిని ఫ్రీగా చదివిస్తున్నానని చెప్పేసి ఈ అమ్మాయిని ఫ్రీగా తీసుకున్నామండి. మన కాలేజీలో ఆల్మోస్ట్ 25% వచ్చేసి ఫీజు మేము ఏదైతే సెట్ చేసామో దానికన్నా తక్కువ ఫీజులోనే ఉంటారు. ఈ అమ్మాయి కంప్లీట్ ఫ్రీగా చదువుకుంటుంది. ఈ అమ్మాయి ఫ్రీగా చదువుకున్నప్పుడు వచ్చేసి ఆబ్వియస్లీ మనం వచ్చేసి ఏ సెక్షన్ పెట్టడానికి ఇబ్బంది ఏముందండి. ఈ సెక్షన్లోనే కాదు, ఈ క్యాంపస్ కాకుండా వేరే క్యాంపస్ మార్చడానికి నాకు ఇబ్బంది ఏముంది. ఇంకోటి వచ్చేసి వాళ్ళకి వచ్చేసి నేను ఎప్పుడన్నా స్టూడెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు స్టూడెంట్ మళ్ళీ కాలేజ్ రీఓపెన్ అయినప్పుడు వచ్చేసి కంప్లీట్గా మెసేజ్ పెడతాను, తల్లిదండ్రులకు ధన్యవాదాలు, మీరు దయచేసి పిల్లలను ఆన్ టైంలో పంపించండి, మా స్టాఫ్ వివరాలని చెప్పేసి కనీసం 4-5 ఫోన్ నెంబర్లు పెడతామండి. 4-5 ఫోన్ నెంబర్లు ఒకటి. ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఆ అమ్మాయిలు చేర్పించారో సార్ ఫోన్ నెంబర్ ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం బుక్స్ కూడా ఎవరైతే అమ్మాయిని చేర్పించారో అదే సార్ వచ్చేసి ఫ్రీగా బుక్స్ తెచ్చిచ్చారండి. ఫ్రీగా బుక్స్ తెచ్చిచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగక ముందైనా కానీ మీరు అమ్మాయి 1 week నుంచి అడుగుతుందా, 2 weeks నుంచి అడుగుతుందా, 3 weeks నుంచి అడుగుతుందా అది తీసుకుంటే ఎప్పుడైనా కానీ ఎటువంటి పరిస్థితిలో కానీ ఆ సార్కి కాల్ చేసి సార్ ఇట్లా వచ్చేసి మాకు ఇది పరిస్థితి, మా పాప వచ్చేసి భయపడుతుంది, వేరే సెక్షన్లో పెడదామనైనా కానీ మనస్ఫూర్తిగా పెట్టేవాళ్ళమండి. అసలు అక్కడ పెట్టకపోవడానికి ఏమీ రీజన్ లేదండి. మీరు టార్చర్ అనే వర్డ్ అనేది అక్కడ కరెక్ట్ కాదు. యాక్చువల్లీ టార్చర్ అనేది అంటే అసలు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు స్టాఫ్ కూడా అంటే అండి యాక్చువల్లీ మేము వచ్చేసి లాస్ట్ 5 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు స్టాఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 times పెంచాను. ఇప్పుడు వచ్చేసి నాకు ఆ బిల్డింగ్లో వచ్చేసి 148 మంది స్టూడెంట్స్ ఉంటే 148 మందికి గాను 6 మంది స్టాఫ్ ఉన్నారండి. అంటే 25 మందికి ఒక్కో స్టాఫ్ మెంబర్ ఉన్నారు. 25 మందికి ఒక్కో స్టాఫ్ మెంబర్ ఉంటే కొన్ని కాలేజీలు అయితే 500 మందికి 400 మందికి ఒక్కో స్టాఫ్ మెంబర్ ఉంటారు. 200 మందిని క్లాస్లో చదివిస్తారు. నా క్లాస్లో ఏ క్లాస్లో కూడా 40 మంది కన్నా ఎక్కువ లేరు. ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు వచ్చేసి ఏదన్నా చిన్న ఇన్సిడెంట్, ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్ దురదృష్టమైన సంఘటన జరిగినప్పుడు వచ్చేసి దానిలో వచ్చేసి యాజమాన్యం నిర్లక్ష్యము లేదంటే కనుక వాళ్ళు పట్టించుకోవడం అంటే యాక్చువల్లీ వాస్తవంగా చెప్తే కనుక నేను నా బిడ్డను చూసేది, నా బిడ్డ వచ్చేసి 10th చదువుతుందండి, నా బిడ్డను చూసే కన్నా వీళ్ళనే ఎక్కువ చూస్తాను. ఎందుకంటే నేను 10:30 వరకు ఉంటున్నాను. 10:30 వరకు ఉండి ఇంటికి పోయేటప్పుడు వచ్చేసి మా పాప నిద్రపోతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మా పాపే అదే క్యాంపస్లో చదువుకుంటుందండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 11th grade వస్తుంది. 11th grade అదే క్యాంపస్లో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అనమాట. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాతో ఎవరైనా మాట్లాడినా ఏదో పేరెంట్ ఉన్నా కానీ నాకు నా బిడ్డ మీ బిడ్డలు వచ్చేసి తేడా అయితే ఉండదండి. 100% వచ్చేసి నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. మీరు ఇన్ని ఫోన్ నెంబర్లు వచ్చినప్పుడు ఒకరికైనా చెప్పండాలండి ఇది పరిస్థితి, మా పాప మారాలనుకుంటుంది అని చెప్పేసి మీ అంతకు మీరు వచ్చేసి మీరే హైడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అమ్మాయి నైట్ కాల్ చేస్తుంది. నైట్ కాల్ చేసినప్పుడు కానీ లేదంటే పొద్దున కాల్ చేసినప్పుడు కానీ లేదా మనం ఇప్పుడే వస్తున్నాము లేదంటే కనుక నైట్ కాల్ చేస్తుందండి. మేమందరం నైట్ అవైలబుల్ ఉంటాం. నేను 10:30 వరకు ఆఫీస్లో ఉంటాను. సాటర్డే కూడా ఆఫీస్లో ఉన్నాను. సో అలాంటప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మీరు
లెక్చర్కి కాల్ చేయడమో, లేదంటే కనుక ఎవరైతే బుక్స్ ఇచ్చారో ఆ లెక్చర్కైనా మెసేజ్ పెట్టేసి సార్ ఇట్లా మా పాప ఒప్పుకోవట్లేదు సార్, మా పాపను మారుతామని చెప్పేసినా కానీ 100% అప్పుడప్పుడే మార్చేవాళ్ళమండి. ఇప్పుడు చెప్తున్నాం కదా, సెక్షన్ మార్చడం అనేది ఫస్ట్ పీరియడ్ ఒక సెక్షన్ కూర్చోండి, సెకండ్ పీరియడ్ ఒక సెక్షన్, థర్డ్ పీరియడ్ ఒక సెక్షన్లో ఏ లెక్చర్ కావాలంటే ఆ లెక్చర్ దగ్గర కూర్చోదు. ఆ అమ్మాయి నన్ను వచ్చి అడిగినప్పుడు కూడా నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన కూడా అదే, నాన్న నువ్వు ఇప్పుడు ఫస్ట్ డిసిప్లైన్ నేర్చుకోరా, ఫస్ట్ వచ్చేసి నువ్వు ఇక్కడ సెట్ అవ్వడానికి నేర్చుకో, ఆ తర్వాత వచ్చేసి నువ్వు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. మళ్ళీ ఏం జరిగిందంటే యాక్చువల్లీ నేను కానీ మా వైఫ్ కానీ లేదంటే మా బామర్ది వెంకీ సార్ కానీ ఆడుండే 6 మంది 7 మంది స్టాఫ్ కాకుండా ఇంకొచ్చేసి రామనారాయణ సార్ కానీ ప్రిన్సిపాల్ సారు, అక్కడ ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు, ఇంకా హరినాథ్ రాజు గారు అని చెప్పేసి అక్కడ ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చేసేసి మేము ఎప్పటికప్పుడు సపోర్ట్, సో ఎప్పటికప్పుడు మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. మాకు విషయం తెలిస్తే అంతకన్నా ఇంకా మాకు వేరే టాస్క్ ఏమంటా చెప్పండి, పిల్లలను చూసుకోవడం కాకుండా ఇంతసేపు పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చొని మాకు వేరే టాస్క్ ఏమంటా చెప్పండి. ఎంతసేపు కూడా ఏ లెవెల్ ఆఫ్ స్టూడెంట్ అయినా ఆ లెవెల్ ఆఫ్ స్టూడెంట్ నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఇన్ఫర్మేషన్ అండి, మన మీడియాలో వచ్చింది, చాలా దురదృష్టం అండి, చంపేశారు అని చెప్పేసి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ అమ్మాయి వచ్చేసేసి ఏమి ఎక్స్పెక్ట్ చేసి, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ లేదంటే మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకునే స్టూడెంట్ దగ్గర చంపేస్తారు. చంపేయడానికి వచ్చేసి ఆ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి కాలేజీలో ఉంది, ఎన్ని ఎగ్జామ్స్ రాసింది, ఎక్కడ తక్కువ మార్కులు వచ్చాయని, ఎక్కడ మార్క్స్ డిస్కషన్ జరిగింది, ఎన్ని మార్కులు వచ్చాయి, ఒకవేళ మార్కులు వచ్చింటే మీకు వచ్చాయా, మార్కులు మీకు వచ్చినప్పుడు వచ్చేసి మీ మొబైల్కి వచ్చినప్పుడు వచ్చేసి మీరు ఏదైనా పేరెంట్స్తో కానీ మీరు ఏదైనా స్టాఫ్తో మాట్లాడారా, లేదంటే కరస్పాండెంట్తో మాట్లాడారా, లేదు ఆ అమ్మాయి వచ్చేసి మొన్న వచ్చేసి 1 వీక్ వచ్చేసి ఇంటి దగ్గర ఉండింది, ఆ అమ్మాయి నిజంగా ఫోన్ ఉంటుంది, మీరు ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం ఉన్నది, ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. లేదు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు వచ్చేసి నా దగ్గర కన్నా తీసుకొచ్చి లేదంటే మా వైఫ్ మేడం దగ్గర కన్నా తీసుకొచ్చేసేసి మేము ఖచ్చితంగా ఉంటామండి, ఎవరెవరో క్యాంపస్లో ఉంటాము, తీసుకొచ్చేసి సార్ ఈ అమ్మాయి పరిస్థితి మనం ఉంచుదామా లేదా, ఏంది పరిస్థితి, లేదు మీరు వచ్చేసి ఈవెన్ లాస్ట్ సెక్షన్లో పెట్టినా కానీ అమ్మాయి డెవలప్ అయిన తర్వాత 1 month 2 months అమ్మాయి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ మా అమ్మాయి సెక్షన్ మారుతుంది, ఐఐటికి పోద్ది, లేదంటే కనుక ఎయిమ్స్ ప్రోగ్రామ్ పోద్ది, ఏ ప్రోగ్రామ్ పోయినా కానీ ఆ అమ్మాయి దగ్గర మనం ఏమీ డబ్బులు తీసుకోలేదని ఖచ్చితంగా ఆ బిడ్డ బాగుపడదని ఉద్దేశంతో చేశాము. ఖచ్చితంగా సెక్షన్ మార్చేదానికి అవకాశం ఉంటుందండి. అక్కడ వచ్చేసి కనీసం పత్రికా మిత్రులు కానీ లేదంటే యూనియన్ లీడర్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటండి, ఎవరైతే కనుక ఈ చంపేశారనే వర్డ్ వాడారో ఒక్కటి అర్థం చేసుకోండి. యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఆ అమ్మాయిని మేనేజ్మెంట్ కానీ లేదంటే కనుక అదేమన్నా వచ్చేసేసి డే టైం కాకుండా నైట్ టైం ఏమన్నా జరిగిందా, ఎవరైనా కానీ స్టూడెంట్ ఎప్పుడు మన హ్యుమానిటీ అండి, నేనైనా మీరైనా ఎవరైనా కానీ మైండ్ నైట్ టైం వీక్గా ఉంటుందండి. మైండ్ నైట్ టైం వీక్గా ఉన్నప్పుడు మనం ఏదైనా ఇన్స్టాంట్ డెసిషన్స్, ఏదైనా డెవిల్ డెసిషన్స్, ఏదైనా చెడ్డ డెసిషన్స్ తీసుకోవడానికి అప్పుడు మాత్రమే అవకాశం ఉంది. ఆ అమ్మాయి నైటు మీతో వీడియో కాల్ చేసింది, నైటు మాట్లాడింది, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసింది, స్నానం చేసేంత రెడీగా ఉంది, హ్యాపీగా ఉంది. సో అలాంటప్పుడు వచ్చేసి మేనేజ్మెంట్ ఆ టైంలో వచ్చేసి వితిన్ ½ an hourలోనో 15 minutesలోనో ఆ అమ్మాయికి ఏం చేసి మనం హ్యాంగ్ చేస్తామండి. అసలు ఏమన్నా మనం అడిగేదానికైనా కానీ మనం మీడియా ఆ ఇన్ఫర్మేషన్ పెట్టడానికైనా కానీ ఏమన్నా రీజన్ ఉందా, కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి. ఎలా ఇన్ఫర్మేషన్ పెడతారు చంపేశారని చెప్పేసి, అసలు అంత వర్డ్ ఏంటండి. అసలు మేము 5 ఏళ్ల నుంచి రాత్రిపూట కష్టపడేసేసి అసలు ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి వచ్చేసి ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదని నేను వచ్చేసేసి కంప్లీట్గా నాది రాయచోటి నుంచి వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నా అంతకు నేను రోజుకు స్టెప్ బై స్టెప్ నేను కానీ మా ఫ్యామిలీ కానీ కష్టపడి ఎదుగుతూ వచ్చేది తప్ప ఈ రోజు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చేసి ఒక అమ్మాయిని ఇలా చేసామనడం అనేది చాలా దుర్మార్గం అండి, చాలా బాధ వేసింది. అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మాతో డిస్కస్ చేసి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా కానీ ఇప్పుడు మీడియా చాలా ఫ్రీ అయిపోయిందండి. యాక్చువల్లీ మీరు ఎక్కడైనా కానీ యూట్యూబ్ ఛానల్స్ ఉండడం వల్ల ఎక్కడైనా మెసేజ్ పెట్టచ్చు, ఏ మొబైల్లో నుంచి తీసుకుని మెసేజ్ పెట్టచ్చు. కనీసం కొద్దిగా దయచేసి మన సొసైటీకి ఉపయోగపడే మెసేజ్ ఏమన్నా పెట్టండి. మీరు ఏదైనా పేద పిల్లలు ఉన్నారు మీ దగ్గర, సార్ ఈ పిల్లల్ని చదివించుకోండి, లేదు సార్ మీ దగ్గర నుంచి లెక్చర్స్ నలుగురిని పంపించండి, మేము వచ్చేసి క్లాసెస్ చెప్పించుకుంటాము, పేద పిల్లలు ఉన్నారు, లేదంటే సార్ మా పిల్లలు వచ్చేసి 10 రోజులు మీ దగ్గర కంప్యూటర్లు యూజ్ చేసుకుంటారు, లేదంటే మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ చేయండి సార్. ఏమైనా కానీ స్టూడెంట్ యూనియన్స్కి నీకు రిక్వెస్ట్ చేస్తుందని నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. స్టూడెంట్ యూనియన్స్ అయినా అప్కమింగ్ పొలిటికల్ లీడర్స్ అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే మంచి చేస్తారో మీ పీరియడ్లో అది మాత్రమే నిలబడుతుంది. మీరు ఎంత మంచిగా చేయండి, కాలేజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. నా లెక్చర్స్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా ఎవరికైనా మీరు 10 మందికి సార్ ఇట్లా వచ్చేసి మాకు క్లాస్ చెప్పాలని చెప్పండి, ఏ లెక్చర్నే పంపిస్తాను, ఈ ఐఐటి లెక్చర్నే పంపిస్తాను అనమాట. సో అలాంటి మంచి పనులు చేద్దాం, మంచిగా ఆలోచిద్దాం, సొసైటీని బాగుపడతానికి ట్రై చేద్దామండి. మనలాంటి కాలేజెస్ ఒక 4 కాలేజీలు నిలబడ్డాయంటే 100% వచ్చేసి సొసైటీ బాగుపడుతుంది. రేపు మీ బిడ్డలు బాగుపడతారు,
మేము వచ్చేసి మనసా వాచ కర్మన నిస్వార్థంగా నేను వచ్చేసి ఖచ్చితంగా సొసైటీ కోసం ఎంతో కొంత నాకు భగవంతుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు, ఎంతో కొంత సొసైటీకి ఇద్దామని వచ్చానండి. మీరు నాతో ట్రావెల్ చేసి ఈ 5 ఏళ్ళు ట్రావెల్ చేసిన ఎవరికైనా ఆ విషయం అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలండి. ఇప్పుడు పేరెంట్స్ అయితే కనుక కొంతమంది మోరలీ కానీ, ఎమోషనలీ కానీ, ఫైనాన్షియలీ కానీ డబ్బులు పంపించేస్తారు. మీరు ఈ టఫ్ టైంలో వచ్చేసి మీరు దాని నుంచి బయటపడండి సార్. ఖచ్చితంగా మేము వచ్చేసి మా సపోర్ట్ ఉంటుంది. పొద్దున అతను వీడియో రికార్డింగ్ చేసి క్లియర్గా పంపించాడు. మా పాప కూడా ఆడే చదువుతుంది, మా పాపకు మంచి మార్కులు వస్తున్నాయి. నేనైతే కనుక కంప్లీట్ మీకు సపోర్ట్ ఉంటాను సార్. ఏదైనా కానీ లేదు సార్, నేనే వీడియో చేసి పంపిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా చూడండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏ విషయంలో అయినా కాలేజీ నిర్లక్ష్యం ఎక్కడుందో ఒక్కటి ఆలోచించుకోండి. ఒకవేళ ఇన్ కేసు కాలేజీ నిర్లక్ష్యం ఉండి ఈసారి మీరు ఇది మార్చుకోండి సార్, కాలేజీ బాగుపడుతుందంటే నేను ఖచ్చితంగా మార్చుకోవడానికి ఇబ్బంది లేదండి. నేను నా బిడ్డ చెప్పినా నేను వింటాను, నా కొడుకు చెప్పినా, కూతురు చెప్పినా, నా భార్య చెప్పినా నేను వింటాను. అలాంటప్పుడు ఒక పేరెంట్ వచ్చేసి నేను ఇదే విధిగా జీవించామని మీరు చెప్తే ఖచ్చితంగా వింటానండి. 100% వచ్చేసి మీరు ఏ పేరెంట్ ఏం చెప్పినా కానీ తప్పకుండా పాటిస్తామండి. అండ్ యూనియన్ లీడర్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పత్రికా మిత్రులకు వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మన టఫ్ టైంలో సపోర్ట్ చేశారు. ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.